వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానం ఎక్కాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. అది ఏ విమానమైనా ఎటువైపుగా వెళుతున్నా అనేక సాంకేతిక కారణాల వల్ల విమానాలన్నీ కూడా పూర్తిగా రద్దయిపోతున్నాయి, లేకుంటే ఆలస్యం అవుతోంది. సమయానికి రీచ్ అవుతాం, చాలా సేఫ్గా వెళ్తాం, సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పేటువంటి ఈ విమాన ప్రయాణాలు కాస్త గాల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నటువంటి ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈరోజు ఉదయాన్నే చెన్నై నుంచి మదురై వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం కారణంగా అది గాల్లోనే కాసేపుగా చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ చెన్నై ల్యాండ్ అయిపోయింది. తెల్లవారుజామున 7:55 చెన్నై నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత అరగంట సేపు పాటుగా, అంటే సుమారుగా 8:30 పాటుగా అది గాల్లోనే చక్కర్లు కొట్టింది. గాల్లో కొంతమేరకు మదురై వైపుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. తర్వాత టెక్నికల్ సమస్య, స్నాగ్ సంబంధించిన సమస్యతోని గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ అది యథాస్థానానికి వచ్చి చేరుకుంది. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఈ సాంకేతిక సమస్యను తలెత్తినట్టు తెలుస్తోంది. స్నాగ్ అంటే అక్కడ ఏదో చిన్న సమస్య, సాంకేతిక సమస్య కానీ చెప్తున్నారు. సో వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు చెన్నైకి. సో ఏటీసీ పర్మిషన్తో తిరిగి సేఫ్గా మళ్ళీ చెన్నైలో ల్యాండ్ అయిపోయారు.